అయ్యో అక్క, బావలాగే పాలు వేడిగా ఉన్నాయి. ఏమిటి చేతిలో? పాలు మీకోసం. సరే ఇవ్వు. వేడిగా ఉన్నాయి. పర్వాలేదు ఇవ్వు. అయ్యో ఏమండి? ఏమిటండి? పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు. ఓహో. నీకేదంటే బాగా ఇష్టం? నిన్నటి వరకు ఒంటరితనం. ఇప్పుడు? ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి. రాగి సంగటి, కోడి పులుసు. అయితే మీకు నచ్చనివి ఏమిటి? నచ్చనివి ఏమిటి అని. నాకు ఈ చీరే నచ్చలేదు. ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా, అందుకని. అదేమిటి? నమస్కారం. మా గురు లోపల ఉన్నారు. గురు గురు ఏంటండి చెప్పండి. ఏంటి గురు, ఏంటిదంతా? నాకే తెలియట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడు ఏం చూశాను? గురు, నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఒక అవతారాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం. అది సరే, ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ భార్య బయటకు వెళ్ళగానే మరదలు లోపలికి వచ్చి ఉంటుంది. నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది? మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఈ కాఫీ తీసుకోండి. ఏంటి, నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా? లేదక్క, నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు, అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను. బావా, నా టేస్ట్ నీకు తెలుసుగా. కాఫీ. బావా నా కాఫీ తాగేశాడు. థ్యాంక్ యూ బావా. మిగతాది నేను తాగేస్తాను. ఆయన ఇంగ్లీష్ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో గురు, శివరాత్రి రోజున థియేటర్లో ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి, మేము నమ్మటం లేదు. 3 మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం. బావా, ఇలా రావయ్యా. ఏమిటి సంధ్య? ఏమిటి సంధ్య, నువ్వే వస్తాదవయ్యా. మీ అబ్బాయి నీకంటే పెద్ద వస్తాదులో ఉన్నాడు. కడుపులో ఉండగానే కసరత్ చేస్తున్నాడు. ఇదిగో 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 ఇక్కడ తంతున్నాడు. నీ కడుపులో నా కొడుక? అవును. అది ఎలాగా? ఎలాగా? అయ్యో అమ్మా, నువ్వు ఫస్ట్ నైట్ లో కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయి ఉండేది కాదుగా. అయ్యో పోయాను. చంద్రమండలంలో ల్యాండ్ అవ్వాల్సిన రాకెట్ కొంచెం డైరెక్షన్ మారి అంగార గ్రహంలో దిగింది. ఇప్పుడు ఏం చేయడం? అక్కడ ఎవరన్నా అడుగుతావు? నేను చెప్తాను, నన్ను పెళ్లి చేసుకో.
సరే సెటప్ గా ఉంచుకో. నాకు కొంచెం టైం కావాలి. అంతవరకు ఇది ఇలాగే ఉండదు, పెరుగుతుంది. సరేనయ్యా, లేచిపోదామా? మా నాన్న తిడతారు. ఏంటది? దీనికి మాత్రం మీ నాన్న తిడతాడా? తీవయ్యా చెయ్యి. ఇలాగంతా అడిగితే నువ్వు ఒప్పుకోవు గారి. పోనీ మాట్లాడి తెచ్చుకున్నా. ఏయ్ మావయ్య, ఏంటమ్మా? మావయ్య మీరు తాతయ్య కాబోతున్నారు. అక్కయ్య అవును. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియక బావ సిగ్గుపడుతున్నాడు. మీరు ఇప్పుడే బావని పిలిచి బెదిరించి చూడండి. బుద్ధి ఉన్నట్రా నీకు? ఈ విషయం నువ్వే కదా ముందుగా వచ్చి నాతో చెప్పాలి. అది ఏంటి వచ్చిపోయి సంతోషపడాల్సిన విషయమే కదా, ఎందుకు మొహాల పెట్టావు? అది తప్పు కదా నాన్న. ఏదో తప్పు. మన కుటుంబంలో ప్రతి ఒక్క మగాడు ఇలాగేనని నువ్వు నిరూపించావు. అందరూ ఇంతేనా? అవును. అది మీరు తిడతారా? ఎందుకు తిడతాను రా? ఏంట్రా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు? నీ నోటితోనేమన్నా లాస్గా ఉంది, చెప్పరా చెప్పరా అంటే. అది ఆ రోజు కళ్ళు మూసుకుని పడుకున్నాను. అదొక రకంగా కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఇన్నాళ్ళుగా మీతో తమాషా చేశానంతే. గర్భం నాకు కాదు, అక్కయ్యకి. ఏంటి బావ మీరు తండ్రి కాబోతున్నారు? ఆ విషయం ధైర్యంగా చెప్పకుండా డొక్క తిరగడేంటి? ఒట్టి పిరికల్లా ఉన్నారు. ఏంట్రా పిల్లలు అలా కొట్టావు? నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చాలా సంతోషంగా ఉందమ్మా. నా మీసాలు పట్టుకుని పోవటానికి ఒక మనవణ్ణి కానీ. నీకు మగపిల్లాడే పుడతాళ్లే. అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసిరా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి చూసొస్తా. పెళ్ళానికి శ్రీమంతం జరుగుతుంటే మొగుడు పక్కన ఉండక్కర్లా? ఎక్కడికి వెళ్ళాడు జయసింహ? వాళ్ళ అన్నయ్యలంతా అమెరికా నుంచి వస్తున్నారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడో ఏమో. గురుగారు ఎంత లేట్ అయింది? ఒకవేళ వచ్చే దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమో. అవును మీరా, బుద్ధి ఉందిరా నీకు? వీడిని తీసుకొచ్చావు? తప్పేనయ్యా, ఈ త్రాష్టుని తీసుకురావడం తప్పే. ఎరా వచ్చిన చోట కాసేపు నోరు మూసుకుని ఉండలేవు? కారు యాక్సిడెంట్ అయింది, ఫ్లైట్ పైనుంచి కింద పడింది, కపాలం పగిలిపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయి అంటావు. నేనంటే తెలియక ఒకే ఒక్కసారి అన్నాను, మీరు పదే పదే అంటున్నారు. ఆయన గనక విన్నారో మీ తల తీసేస్తారు. సహవాస దోషం నీ జాడ్యం నాకు అంటుకుంది. ఏంట్రా బాగున్నాను. ఏంటమ్మా బాగున్నారా? పెళ్లికి ఎలాగూ రాలేదు, సీమంతానికైనా వచ్చారు. రండి రండి. ఆగండి. మీరెవ్వరూ లోపలికి రాకూడదు. జయసింహ మీరు ఎవ్వరూ లోపలికి రాకూడదు అంతే. అనయ్య, మీ మరదలు. నమస్కారం చెయ్యి. ఏంట్రా నువ్వు ఈ పరిచయాలు లోపలికి వచ్చా పెట్టుకోకూడదా? అసలు ఏం జరిగిందోనని నేను భయపడిపోయాను. అది కాదు నాన్న, వీళ్ళు ఎలాగో నా పెళ్లికి రావును, ఆశీర్వదించలేదు. అందుకని ఇక్కడే వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్దాం అనుకో. కాళ్ళు కడిగి తల మీద చల్లుకుంటారా? రవినయ్య మునకెళ్ళరా, నీ కాళ్ళు ఇందులో. లక్ష్మి, బావగారంటే తండ్రితో సమానం. కాళ్ళ మీద చిన్న పొడ కూడా ఉండకూడదు, శుభ్రంగా కడగాలి. వాట్ నాన్ సెన్స్. కాళ్ళు కడుగుతారట, ఆ డౌటీ వాటర్ నెత్తిని చల్లుకుంటారట. నా కాళ్ళు కూడా కడుగుతారా ఏమో, నెయిల్ పాలిష్ అంతా పోతుంది. ఏంట్రా ఇది పిచ్చి సెంటిమెంట్లు నువ్వును? అనయ్య, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కావాలి. ఆశీర్వాదం. ఏమిటిది? నాకా? ఏమిటిది? వేసుకొని చూడండి, సూపర్ గా ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళి పంచ చొక్కా తీసుకురా. ఏంటి వేసుకోరా? మీ అన్నయ్యలు తెచ్చినవని చెప్పినా కూడా వేసుకోరా? మా అన్నయ్య తీసుకొచ్చారా? ఎందుకని ముందే చెప్పలేదు? అదే ఇప్పుడు చెప్తున్నానుగా. చాలా బాగుంది కదా. ఎలా ఉంది? సూపర్. ఏంట్రా చాక్లెట్ రాలేదు? వస్తుంది. అదిగో చూడరా. ఏంట్రా ఇది? అనకాపల్లికి అమెరికాని బోర్డు తగిలినట్టుంది. బాగలేదా? వేలు ముద్ర గాడి, నీకెందుకు నా కలెక్టర్లా ఈ సూటు బూటు? తీసుకొచ్చి ఆ డ్రెస్ నేను తీసుకురాలేదురా, మీరేమైనా తీసుకొచ్చి ఇచ్చారా? నిజంగా చెప్తున్నా, నేను తెచ్చవలేదు. ఈ డ్రెస్ మేము తీసుకొచ్చి ఇచ్చామని నీతో ఎవరు చెప్పారు?
లక్ష్మి చెప్పింది. అలా చెప్పు, నీ పెళ్ళము నేను ఫూల్ చేసిందిరా. లక్ష్మి, లక్ష్మి, ఎవరి డ్రెస్ తెచ్చింది? బాగానే ఉందిగా. ఎందుకు అబద్ధం చెప్పావు? అది అయ్, అరే రే 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 రే, మీరా? బాబాయ్, ఈ డ్రెస్ నీకు సూపర్ గా ఉంది బాబాయ్. అవునా? బాబాయ్, ఈ డ్రెస్ మా నాన్న కంటే మీకే బాగుంది. బాబాయ్, ఈ డ్రెస్ లో నీతో ఒక ఫోటో తీయించుకుంటాం బాబాయ్. దాన్ని అమెరికా తీసుకెళ్లి రోజు చూసుకుంటాం కదరా. అవునరా. మీ సంతోషం కోసం ఫోటో ఏమిట్రా, ఏమైనా చేస్తారు. లక్ష్మి, ఓ ఫోటో తీ. రండి రండి రండి. పెట్టు పెట్టు. అందరూ చూస్తున్నారు, దిష్టి తగులుతుంది. దిష్ట? ఇక్కడ ఎవరున్నారని అంత మనవాళ్ళేగా. పెట్టవే. అరే నారాయణమూర్తి, ఏంట్రా కుడి చేతి తినకుండా ఎడం చేతి తింటున్నావు? ఇప్పుడు నా పేరు అది కాదు, బోని. బోనియా? ఏరా, పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టి దాని ఎందుకు మార్చారు? అది ఏ లేదు నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోని అని పేరు. అవునా? ఏడ్చినట్టే ఉంది. మన ఇంటి ఎదురుగా ఓ పశువుల డాక్టర్ ఉండేవాడు కదా, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది, దాని పేరు కూడా బోనియే. అవును, నా పేరు బాగోలేదు. వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి. నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు. ఏంటి బావయ్య లేచారు? చాలమ్మా, కొడుకుల్ని, కోడల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది. బాబాయ్, దీన్ని కొరకలేకపోతున్నాను, కాస్త హెల్ప్ చేయవా? రేయ్, ఎముక కొరకలేకపోతే మన వంశానికి అవమానంరా. ఇదిగో తిను. బుద్ధి లేనోడా, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదే నువ్వు అమెరికాలో నేర్చుకున్న కల్చర్. అతను ఎంగిల్ తింటున్నావే, ఎంగిల్ వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా నీకు? నాకే రోగాలు లేవుదినా, నాది స్ట్రాంగ్ బాడీ. అయితే మాత్రం నీ ఎంగిల్ మా అబ్బాయి పెడతావా? బుద్ధి లేకపోతే సరే పదా. హలో బాబాయ్, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? రండి కూర్చోండి. ఏమిట్రా? నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికే అవమానం. ఏం ప్రశ్న? ఇది ఏంటి? చాక్లెట్. సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్. సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా, ఇది చాక్లెటే. రుచి చూసి చెప్పండి చూద్దాం. రుచి చూసి చెప్పాలా? ఇది చాక్లెటేరా. ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే. ఇది నా ఎంకిల్రా. అయితే ఏంటి, పర్వాలేదు బాబాయ్. మధ్యాహ్నం మమ్మీ తప్పుగా మాట్లాడింది, ఆవిడ తరఫున నేను సారీ చెప్తున్నాను. సారీ బాబాయ్. బాబాయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? ఇక్కడ మా మమ్మీ పిన్నితో లక్ష్మి ఇది చెయ్యి, లక్ష్మి అది చెయ్యి అని రాణిలా ఆర్డర్ చేస్తుంది. కానీ అమెరికాలో ఇల్లు చిమ్మడం, అంట్లు తవ్వడం, చెట్లకి నీళ్లు పోయడం, చివరికి బాత్రూమ్ క్లీన్ చేసేది కూడా ఆవిడే. ఇక్కడే ఈ గొప్పలన్నీ. బాబాయ్, మా మమ్మీకి మాట్లాడడం తెలీదు, ఇవన్నీ మనసులో పెట్టుకోకే. ఐ లవ్ యూ బాబాయ్. ఏ లక్ష్మి, పశువులు కొట్టినట్టుగానే మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకయ్యే ఖర్చు మిగులుతుందేమో. బాగుంది. ఆ తర్వాత మన ఇంట్లో తినడానికి పచ్చగడ్డి తౌడే పెడతారు, పర్వాలేదా? నేను మాట్లాడకుండా ఉండవు. ఏమిటనయ్యా? ఈ రోజు నీకు ఒకటి ఇవ్వబోతున్నా. యు నో సంథింగ్, దిస్ ఇస్ ఎ సెల్యులర్ ఫోన్. ఆల్ యు హావ్ టు డు ఇస్ జస్ట్ ఓపెన్ ఇట్, పుట్ ఎ చిప్ ఇన్ ఇట్ అండ్ స్విచ్ ఇట్ ఆన్. ఆటోమేటికల్లీ ఇట్ యాక్టివేట్స్. యు జస్ట్ కీప్ ఇట్ విత్ యు, ఓకే? ఒరే కృష్ణ, ఒరే వాడికి ఏబిసిడీలే తెలివి, వాడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. కానీ బాబాయ్కి బియ్యం పండించడం తెలుసు, మీకు తినడమే తెలుసు. చూడు జయసింహ, ఫోన్ రింగ్ అయినప్పుడు ఈ పచ్చ బటన్ నొక్కితే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు. మాట్లాడాక ఎర్ర బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. దట్స్ ఆల్. సరే, నాకెందుకని ఇది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో ఆపదుంది, బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు. నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ ఫోన్ లో నేను పిలుస్తావు, నువ్వు వచ్చేస్తావు కదా.
ఎందుకనయ్య దిగులు పడతారు? ఆకాశం ఉరిమే శబ్దం భూమికొచ్చి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటేనే మీ కళ్ళ ముందు ఉంటాను. భయపడకండి. అది చాలరా. అరే పదరా పోదాం. ఏమండి, ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు? నిజంగా మనకి ఇక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు. అదే జయసింహకు ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తారు. దట్స్ ఆల్. తోడబుట్టిన వాడు కూలివాడైతే కూలీ మిగులుతుంది, చేసే పని క్లీన్ గా ఉంటుంది. ఎలా ఉంది?